ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. తండ్రి వాగ్దానం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో దీవించమని నాకు సెలవాయెను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ఆమేన్. హల్లెలూయా. దీవించమని ఆయన సెలవిచ్చాడు. మన జీవితంలో చాలామంది మనల్ని శపించే మాటలు మనల్ని శపిస్తూ ఉంటారు. అలాగే బిలాము కూడా శపించాలని ఇశ్రాయేల్ ప్రజల్ని అనుకుంటారు. బలాకు చెప్తాడు బిలాంకి ఇశ్రాయేల్ ప్రజల్ని శపించమని. కానీ అంటాడు అక్కడ, యెహోవా దీవించమని సెలవాయెను, దాన్ని నేను మార్చలేను అని. ఎస్, ఈరోజు నిన్ను దేవుడు దీవించటానికి మొదలుపెట్టి ఉన్నాడు. ఆమేన్. ఆయన దీవిస్తాడు. దీవించటానికే ఆయన ఉన్నాడు. కాబట్టి మనము చాలాసార్లు చాలామంది మనల్ని శపితమైన మాటలతో, శాపనమైన మాటలతో మనల్ని అంటారు. అలాంటి మాటలు నువ్వు ఎదుర్కొన్నావా? శాపనార్థమైన మాటల్ని నువ్వు ఎదుర్కొన్నావా? ఎదుర్కొన్నాక నీలో ఒక భయము, అవి ఎక్కడ నా జీవితంలో జరుగుతాయి, అవి ఎక్కడ నా పిల్లల జీవితంలో జరుగుతాయి అని నువ్వు భయంతో, ఆందోళనతో ఉన్నావా? ఏ మనుష్యుడు ఏ మాట అయినా సరే, ఏ శపితమైన మాట అయినా సరే నీకు అది వర్తించదు. యెహోవా నిన్ను దీవించాలని ఆయన ఆశించాడు. కాబట్టి అది ఏ శాపం మాట అయినా సరే అది నీకు ఆశీర్వాదంగానే మార్చబడుతుంది. ఆమేన్. నువ్వు అనుకోవచ్చు, వాళ్ళు నన్ను శపించారు, నా జీవితం ఇలా అయిపోయింది, వాళ్ళ వల్లే, వాళ్ళ మాటల వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని. వాళ్ళ మాటల వల్ల కాదు, వాళ్ళ వల్ల కాదు. నువ్వు ఒకటే గట్టిగా అనుకో, యెహోవా నన్ను దీవించగా సెలవాయెను. యెహోవా నిన్ను దీవిస్తాడు. నువ్వు ఏ విషయంలో దీవించమని అడుగుతున్నావో ఆ విషయంలో ఆయన ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. ఏ ఆశీర్వాదం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఖచ్చితంగా ఆయన నిన్ను ఈరోజు ఆశీర్వాదిస్తానంటున్నాడు. నేను నా వ్యాపారంలో ఆశీర్వాదం చూడాలి అని నువ్వు అనుకుంటున్నావా? దాంట్లో ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబం కొరకు నువ్వు ఆశీర్వాదం ఎదురు చూస్తున్నావా? అయితే దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఏదైతే నీ బిజినెస్లోనే కానీ, నీ జాబులో కానీ, నీ కుటుంబంలో కానీ నువ్వు ఏదైతే ప్రయత్నిస్తున్నావో, నువ్వు ఆశీర్వాదం కావాలని నువ్వు ఆశిస్తున్నావో ఆ ఆశ దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మనుషుల మాటలను లక్ష్య పెట్టద్దు. మనుషులు శపించారని, మనుషులు ఏదో శాపన వచనం నీ మీద ఏమాత్రం పని చేయదు. ఎందుకంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు సిద్ధమేనా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎలా అంటే, యోసేపును ఆశీర్వదించినట్లుగా, తన అన్నల ఎదుటే యోసేపును ఆశీర్వదించినట్టుగా ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. మనుషుల మాటల చేతే కానీ, ఇంకెవరి చేత అయినా సరే, నువ్వు ఎదుర్కొన్న ప్రతి మాట అయినా సరే అది నీ జీవితంలో ఏనాడు కూడా అది శాపంగా మారదు. యెహోవా నిన్ను దీవించటం మొదలుపెట్టి ఉన్నాడు. అది నీ జీవితంలో ఆమెన్ అనుకో. ఖచ్చితంగా ఈ రోజు నుండి నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడ గొప్పగల తండ్రి, మీకు స్తోత్రములు యేసయ్యా. ఎవరైతే తండ్రి కీడు మాటలు వింటూ అది నా జీవితంలో ఫలిస్తుంది అని తండ్రి ఎవరైతే అనుకుంటూ బాధపడుతున్నారో ప్రభా, ఆ శాపాలని ఈరోజే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, వారిని మెండుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరూ ఏవైతే దేనికోసమో ఆశీర్వాదం నా జీవితంలో కావాలని అనుకుంటున్నారో ప్రభువా, వారి జీవితంలో మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఇదిగో ప్రియ బిడ్డలు ఎవరైతే వాగ్దానం వింటున్నారో వారి జీవితాల్లో నువ్వు ఆశీర్వదించి మేలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.